పిలుపు నీది అనుకున్నది సాధించే సంకల్ప బలం నీది. మల్లపల్లి గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా అక్కగారు చెల్లెళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు. మరి మా సోదరులందరూ కూడా ధన్యవాదాలు. నిజంగా ఈరోజు మా అవ్వలు కూడా అందరూ చాలా మంది వచ్చారు. వాళ్ళు కూడా వేదికలపై కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. మనం ఖచ్చితంగా మే 13వ తారీఖు మనకి యుద్ధం ఉంది. ఆ రోజు యుద్ధం మనందరం కూడా ఒక దృష్టి పెట్టాల్సిన రోజు. ఆ రోజు మరవరాని రోజు. మనమందరం కూడా ఉదయం 6-6:30 గంటలకి క్యూలో నిలబడాల్సిన రోజు. ఖచ్చితంగా ఆ రోజు క్యూలో ఎవరైతే నిలబడతారో మన రాష్ట్రాన్ని కాపాడుకునే వాళ్ళం అవుతాం. ఎప్పుడైతే రాష్ట్రాన్ని కాపాడుతామో మనం ప్రజాస్వామ్యంలో ఉన్నట్టు మనకు గుర్తు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో లేవు మనం. ఎందుకంటే ఎక్కడ చూసినా దౌర్జన్యం, ఎక్కడ చూసినా అవినీతి, ఎక్కడ చూసినా దోపిడీ. ఈ దోపిడీకి మీరే చూశారు. మనకి ఇసుక దోపిడీ జరిగింది, మరియు భూ కబ్జాలు జరిగాయి, లిక్కర్ మాఫియా కూడా జరిగాయి. కానీ ఇవన్నిటికీ మనం దూరంగా ఉండాల్సిన అవసరం ఇప్పుడు రాబోయే రోజుల్లోనే ఉంది. కాబట్టి గ్రామ ప్రజలందరికీ ఒకటే చెప్తున్నా, మనం రాబోయే కాలంలో మంచి అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఏమైనా కూడా నీతి నిజాయితీ పరిపాలన మనం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మన కళ్యాణదుర్గ ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు సింహప్ గారు చెప్పినట్టు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ఆడపిల్లలు బంగారు తాకట్టు బ్యాంకుల్లో పెట్టడం, రకరకాలుగా ఇబ్బందులు పడడం, ఏది ఏమైనా కూడా బోర్డులో నీళ్లు లేకపోవడం, ఇవన్నీ కూడా కారణం ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వమే. ఎందుకంటే 2018లో ఇదే పీటీపీ ప్రాజెక్ట్ కి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు శంకుస్థాపన చేశారు. చేసిన 2 నెలలు 3 నెలలకు 16-18 కిలోమీటర్లు కాలువ తవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం మారడంతో ఆ రోజు పనులన్నీ ఆపాలని చెప్పి ఈ ఒక జీవో తెచ్చి ఈ జగన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాజెక్టులు ఆపారు. అందులో భాగంగా మన పీటీపీ ప్రాజెక్టు కూడా ఆగిపోవడం జరిగింది. 2 సంవత్సరాల తర్వాత ఎట్టికేళ్లకు అద్దరు పోయి పీటీపీ ప్రాజెక్ట్ చాలా అవసరాలు. నేనే వెళ్ళి ముఖ్యమంత్రిని అడిగాను, సార్ ఆ ప్రాంతం చాలా అత్యవసరం పీటీపీ ప్రాజెక్ట్, మీరు క్యాన్సిల్ చేయొద్దని అడిగితే ఆ రోజు దాన్ని క్యాన్సిల్ చేయలేదు. కానీ అలాగే ఉంచాడు. కానీ దానికి ఇక్కడ రైతులకు రావాల్సిన రైతులకు భూములకు రావాల్సిన నష్టపరిహారం మాత్రం ₹1 కూడా చెల్లించుకోకుండా అలాగే ఉండిపోయాడు. 2 నెలల క్రితం కొంత డబ్బులు కొంతమందికి చెల్లించాడు. ఏదేమైనా కూడా మనం రాబోయే కాలంలో ఈ పీటీపీ ప్రాజెక్ట్ ని 2.5 సంవత్సరాల్లో పూర్తి చేసుకుని 114 ఖచ్చితంగా నేను ఈరోజు మీ ముందు ప్రమాణం చేసి చెప్తున్నా. అలాగే మన రిటైర్డ్ తహసీల్దార్ గారు కొత్త ప్రపోజల్ తెచ్చారు. నిజంగా చాలా మంచి ప్రపోజల్. ఎందుకంటే పీటీపీ డ్యామ్ ఉన్నది రాయదుర్గ్ నియోజకవర్గంలో. కానీ అక్కడ నుండి నీళ్ళు అయితే మనకే వస్తాయి, కానీ చెరువులన్నీ నింపుకుంటూ వెళ్తాం. మన చెరువులు కూడా 114 చెరువులు మన కళ్యాణదుర్గ ప్రాంతంలో ఉన్నాయి. ఏదేమైనా ఒక రిజర్వాయర్ లాంటిది కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ కళ్యాణదుర్గ ప్రాంతంలో. ఖచ్చితంగా ఏదైతే మీరు అడిగారో అది కూడా పరిశీలించి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ ఈ పరిస్థితి ఉంది, మీరు ఒక రిజర్వాయర్ శాంక్షన్ చేయాలి. మా ప్రాంతానికి ఏదో కుందురుపు కావచ్చు, కమ్మదురు కావచ్చు, ఒకటి ఇస్తే మాకు పైన ఉన్న ప్రాంతాలు కింద ఉన్న ప్రాంతాలన్నీ కూడా మాకు భూగర్భ జలాలు బాగా పెరుగుతాయి, రైతులందరూ బాగుంటారని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే 185% రైతులు మనం రైతు మీద ఆధారపడ్డాం. అంటే అలాంటప్పుడు మనం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సేద్యం మీద దృష్టి పెట్టాలి. మనకి ఇచ్చే సబ్సిడీలన్నీ రద్దు అయిపోయాయి. సూపర్ సేద్యం లేదు, డ్రిప్ ఇరిగేషన్ లేదు, అలా రకరకాలు ఏవైతే రావాల్సిన అన్ని కూడా ఈ 5 సంవత్సరాల్లో ఏ ఒక్క రైతు కూడా రాలేదు. ఎందుకంటే మనం చాలా వరకు మంచి పంటలు పండిస్తాం. చీనీ పంటలు ఉన్నాయి, మరిపోతే మనకి మామిడి పండ్లు ఉన్నాయి, టమాటో ఉన్నాయి, రకరకాల పండ్లన్నీ కూడా మనం పండిస్తున్నాం. ఇక రైతులు కష్టపడి 2 ఇంచులు నీళ్లు బోర్లు పన్నా 5 ఎకరాలు 10 ఎకరాలు కూడా సేద్యం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. కానీ అవి కూడా ఇప్పుడు బోర్లు ఎండిపోతున్నాయి. ఏదేమైనా కూడా మీ ఆశలంతా నెరవేర్చి ఖచ్చితంగా మీలో ఒకటిగా ఉండడానికే నేను ఈ ప్రాంతానికి వచ్చాను తప్ప ఏదో అవినీతి
వరకు అయితే రాలేదు. కాబట్టి అలాగే మనకి గ్రామాల్లో తాగునీటి సమస్య కూడా చాలా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా మీ గ్రామం బాగానే ఉంది అనిపిస్తుంది. ఇతర గ్రామాలకు వెళ్తే చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా చాలా మంది ముసలి వాళ్ళకి నిజంగా భయంకరమైన వ్యాధులు ఉన్నాయి. అంటే వాళ్ళకి షుగర్ వ్యాధులు కావచ్చు, క్యాన్సర్ వ్యాధులు కావచ్చు, లివర్ వ్యాధులు కావచ్చు, కాళ్ళు ఇరుక్కొట్టుకున్న వాళ్ళు ఇంత వాళ్ళు బ్యాండేజ్ వేసుకొని ఉంటే నిజంగా కాళ్ళు పురుగులు పెట్టి చాలా ఇబ్బందులు పడుతున్నాయి. వాళ్ళకి రోడ్డు సౌకర్యాలు కూడా సరిగా లేవు. ఎక్కడికైనా వెళ్ళి చూపించుకోవాలంటే రోడ్డు కావచ్చు, లేదా ఆర్థికమైన పరిస్థితులు ఏవైనా కావచ్చు, అవన్నీ కూడా ఇబ్బందుల పరంగా ఇబ్బందులు పడుతున్నారు. ఏదేమైనా కూడా ఒక మంచి హాస్పిటల్ తేవాల్సిన అవసరం కళ్యాణదుర్గంలో మంచి హాస్పిటల్ కళ్యాణదుర్గం పట్టణం కూడా మనం అందరూ వెళ్ళి బాగా శుభ్రంగా ఉంచేటట్టు ఎక్కడ కూడా డ్రైనేజ్ సిస్టమ్స్ కూడా లేదు అక్కడ. అదంతా ఎప్పుడైతే మనం అక్కడ పట్టణంలో బాగుపరుచుకుంటామో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కూడా కళ్యాణదుర్గం ప్రాంతంలో ఎవరైనా వచ్చి పడుకోవడానికి కూడా అవకాశాలు లేవు. అలాంటి మంచి స్థాయి పెంచేటట్టు చూద్దాం. కళ్యాణదుర్గం ప్రాంతానికి ప్రజలందరూ కూడా గౌరవించేటట్టు మన కళ్యాణదుర్గం పట్టణం ఉండేటట్టు చూద్దామని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. మనకి ముఖ్యంగా నీళ్లు గురించి చెప్పారు ఇప్పుడు మన వెంకటేష్ గారు. అలాగే నీళ్లతో పాటు చాలా మంది ఇక్కడ ఫిల్టర్ ప్లాంట్లు అడుగుతున్నారు తాగునీటి కోసం. నాకు తెలియదు కానీ మీ గ్రామంలో ఉందో లేదో ఉంది. కాబట్టి మీ గ్రామంలో ఉంది కాబట్టి మీ గ్రామం అన్ని విధాలుగా బాగుంది అనుకుంటానని ముందే చెప్పాను. ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యంగా కూడా ఉండాలి, అన్ని బాగా మనం అందరూ ముందుకు వెళ్ళాలి. ఒక మంచి లైబ్రరీ ఏర్పాటు చేద్దాం. బాగా చదువుకునే పిల్లలు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఒక మంచి లైబ్రరీ ఏర్పాటు చేసి అన్ని విధాలుగా కూడా పెద్దలు పిల్లలు అందరూ కూడా వెళ్ళి అక్కడ న్యూస్ పేపర్ చదువుకోవడం, లేదా బుక్స్ చదువుకోవడం, లేదా ఏదైనా చదువుకోవడం. మంచి లైబ్రరీ నేనే కట్టిస్తాను ఏదైనా ఉంటే. ఎందుకంటే ఇప్పుడు నేను అలా డైరెక్ట్ గా చెప్పకూడదు. నేను మన వాళ్ళ ద్వారా తెలియజేశాను. లైబ్రరీ ఈ ఊర్లో కట్టించి మీకోసం ఉపయోగపడేటట్టు చేస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే.